ఇక బాబు కొంచెం మీడియా వాళ్ళు ఖాళీ చేయండి, కొంచెం ఖాళీ చేయాలి, కొంచెం అనుకున్నాను. రాజశేఖర రెడ్డి గారంటే ఈ రాష్ట్రంలో పుట్టిన బిడ్డ నుండి ముదిసరి వరకు కూడా నా నాయకుడు, నాకు రక్ష, నన్ను ఆదుకుంటాడనే కూడా భూ ప్రపంచంలో ఇప్పుడే చర్చలు చెప్పినట్టుగా ఆయన దేనికోసం వెళ్ళారు? రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు మాదిరి కాదు, ఈ రాష్ట్రంలో పేదవాడికి నేనున్నాను బిడ్డగాని డబ్బుతో ఎవరు మరణించకూడదు అనేటువంటి లక్ష్యంతో ఆరోగ్యశ్రీ, డబ్బు లేక చదువాపకూడదని ఫీజు రియంబర్స్మెంట్, 200 రూపాయలు పెన్షన్, నా అక్క చెల్లెళ్ళు స్వయం ప్రతిభ, అన్నిటికంటే రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పిస్తూ పలమూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సభకు హాజరైనటువంటి గౌరవనీయులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, శాసనసభ్యులు, ఈరోజు మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి 7వ వర్ధంతి కార్యక్రమం మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ ప్రాంతంలో మనమందరం కూడా రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మనమందరం కూడా స్మరించుకుంటూ మన పశ్చిమ గోదావరి జిల్లాకు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవలు, చేసినటువంటి అభివృద్ధి మనమందరం కూడా మననం చేసుకుంటూ ఉన్నాం. మీరందరూ కూడా ఆలోచన చేయండి. 5.5 సంవత్సరాల కాలం రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినటువంటి పరిపాలన, ఆ తర్వాత 2.5 సంవత్సరాల కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి పరిపాలన ఏ విధంగా ఉందో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. 5.5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబంతోనూ ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆనాడు ఉన్నటువంటి 16 అసెంబ్లీ నియోజకవర్గాల్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించాడు. ఆయన మనకందరికీ కూడా తెలుసు, పశ్చిమ గోదావరి జిల్లా వాసులకే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా తీరని కలగా దాదాపుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినా కూడా పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన రాళ్లు వేశారు తప్ప, శిలాఫలకాలు ఆవిష్కరించారు తప్ప, కనీసం పోలవరం ప్రాజెక్టు పథకాన్ని ధైర్యంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు శిలాఫలకం వేస్తే ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరూ కూడా చెప్పారు, ఇది కేవలం శిలాఫలకంగా మిగిలిపోతుంది తప్ప మా వంటి నాయకుల వల్లే కాలేదు, రాజశేఖర రెడ్డి గారి వల్ల ఏమవుతుందని.
రాజశేఖర రెడ్డి గారు మొక్కవోని ధైర్యంతో ఆనాడు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చి ఆయన అమృత హస్తాలతో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత శరవేగంతో దాదాపుగా పనులన్నీ కూడా సగానికి పైగా పూర్తి చేసే దశలో మనందరి దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు మనందరికీ కూడా దూరం అవటం. రాజశేఖర రెడ్డి గారే గనక బ్రతికి ఉంటే గనక ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా సస్యశ్యామలమయ్యేదా కదా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఇటీవల కాలంలో 2.5 సంవత్సరాల కాలంగా పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్నో ఎన్నికల హామీలు ఇవ్వటం తప్ప కనీసం ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒక్క ఇటుకనైనా పేర్చగలిగాడా చంద్రబాబు నాయుడు? మీరందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏదో పేరుకి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనో లేకపోతే బయట కార్యక్రమాల్లోనో ఎప్పుడైనా పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు కడతారు అని చెప్పి అడిగితే ఆ 4 రోజులు 4 ప్రొక్లైన్లు వెళ్తాయి. కొన్ని మట్టి పనులు చేస్తారు. కేవలం కాంట్రాక్టర్లకు సంబంధించి లబ్ధి చేకూర్చే కార్యక్రమం తప్ప పోలవరం ప్రాజెక్టు చేయాలన్నా పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి నిజాయితీ ఏ మాత్రం లేవన్న విషయం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థమైపోతా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా అంటే మనకు అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా 2 పూటల అన్నం పెట్టేటువంటి జిల్లా మన పశ్చిమ గోదావరి జిల్లా. అటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు సోదరులందరూ కూడా ఎక్కడో రాయలసీమలోనో అనంతపురం జిల్లాలోనో ఎక్కడో వింటూ ఉంటాం. రైతు సోదరులందరూ కూడా వలసలు పోతా ఉన్నారని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారని. ఎక్కడో కాదు, మన ఆసంట అసెంబ్లీ నియోజకవర్గంలోనే రైతు సోదరుల యొక్క ఆత్మహత్యలు జరిగిన విషయం వాస్తవమా కాదా ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇటీవల కాలంలో కూడా డెల్టాకు సంబంధించి, డెల్టా కాలువలకు సంబంధించి, ఆధునికీకరణకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దానికి అనేక వందల కోట్ల రూపాయలు నిధులు ఇస్తే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం నాయకులందరూ కూడా ఆ నిధులన్నింటినీ కూడా వారి జేబులో వేసుకున్నదే కాదు, ఆ తెలుగుదేశం నాయకులందరూ కూడా ఏ విధంగా మట్టిని కూడా అమ్ముకున్న దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయారో మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నా. డెల్టా ప్రాంతంలో కాలువలన్నీ కూడా పూడికలు తీయకపోవటం వల్ల రైతు సోదరులందరూ కూడా ఏమాత్రం తమ పంటలకు నీళ్లు అందించుకోలేక క్రాప్ హాలిడేలు ప్రకటించుకుంటూ నిస్సహాయ స్థితిలో ఉన్నారో మనమందరం కూడా ఆలోచన చేయాలి. సోదరులారా, మన ప్రాంతానికి సంబంధించి మీకందరికీ కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్రంలో ఎన్నో లక్షల మంది పేద కుటుంబాలు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందినాయి. అటువంటి మహత్తరమైనటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే ప్రారంభమైనటువంటి విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు మళ్ళీ మన రాజన్న రాజ్యం వస్తుంది, మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు, మా ప్రజలకు సంబంధించి, మా కుటుంబాలకు సంబంధించి మా సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబం కూడా ఎదురు చూస్తూ ఉంది. ప్రతి పేద మహిళ కూడా ఎదురు చూస్తూ ఉంది. తప్పకుండా రానున్నటువంటి 2.5 సంవత్సరాల కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు, మన రాజన్న రాజ్యం వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా మరొక్కసారి మళ్ళీ అభివృద్ధి పదంలోకి పయనిస్తుందని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అప్పటి వరకు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లక్షలాదిగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే క్షణం వరకు కూడా అహర్నిశలు విశ్రమించకూడదని మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ, ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఇంత ఘనమైనటువంటి నివాళులు అర్పించే కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. 7 సంవత్సరాలకు ముందు ఇదే రోజున రాజశేఖర రెడ్డి గారు మరణించినారన్న వార్త విని ప్రతి ఒక్క తెలుగువాడి గుండె పగిలి ఏడ్చారు. ఆ రోజు సముద్రం అంతా దుఃఖం, ఆకాశం అంతా విషాదంతో ప్రతి కుటుంబంలో ప్రతి మనిషి కుమిలిపోయాడు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రతి కుటుంబంలో కూడా ఎక్కడైనా వారి కుటుంబ సభ్యులు మరణిస్తే కొన్ని రోజులకి ఆ కుటుంబ సభ్యులు ఆ మనిషిని మర్చిపోతారు. కానీ 7 సంవత్సరాలైనా కూడా ఇంకా రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేకపోతున్నారు అంటే ఆయన మీకు అందించిన పరిపాలన అలాంటిది. పరిపాలనకి మానవత్వాన్ని అద్ది
పేదవాడిని నవ్వుతూ పలకరించి అతని కష్టాన్ని దూరం చేయడానికి ఎన్నో చారిత్రకమైన నిర్ణయాలు తీసుకొని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారిని మనం ఇంకా గుర్తుపెట్టుకొని ఉన్నామనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి గుండె పేదవాడిని చూస్తే కరిగిపోయే మంచు పర్వతం లాంటిది. ఆయన నవ్వు చూస్తే గలగలా పారే సెలయేరు లాంటిది. నిజంగా ఆయన చేసినన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని ఘంటాపదంగా నేను చెప్పగలను. ఆకలితో అలమటించే పేదవాడికి అన్నం పెట్టిన అమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పెద్ద ఇండ్లకే పరిమితమైన డాక్టర్, ఇంజనీర్, పీజీ లాంటి పెద్ద పెద్ద చదువుల్ని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేదవాడికి అందించిన గురువు వైఎస్ఆర్ గారు. నిజంగా కుటుంబ భారాన్ని మోయలేక ఎన్నో కష్టాలు పడుతున్న డ్వాక్రా అక్క చెల్లమ్మలకి పావలా వడ్డీకే రుణాలిచ్చి వారికి పక్కా ఇళ్ళు ఇచ్చిన అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చావు తప్ప వైద్యాన్ని చూడని పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా అందించిన వైద్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే 60 ఏళ్లకు పైబడిన ముసలి వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇచ్చిన మనవడు వైఎస్ఆర్ గారు. ఇంకా చెప్పాలి అంటే ప్రతి కుటుంబానికి కన్న కొడుకు వైఎస్ఆర్ గారు, పేద కుటుంబానికి పెద్ద కొడుకు వైఎస్ఆర్ గారు. నిజంగా ఆయన పాలనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. కాబట్టే ఆయన రెండవసారి కూడా ఏ విధంగా మహాకూటమిని ఛేదించి ముఖ్యమంత్రి అయ్యాడో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఉంటే రాష్ట్రం విడిపోయేదా, ప్రజలు ఇన్ని కష్టాలు పడేవారా అంటే ఖచ్చితంగా లేదు అనే ప్రతి ఒక్కరు చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా రాజన్న ఉంటే ఈరోజు మాకు ఈ కష్టం వచ్చేదా అని విద్యార్థుల దగ్గర నుంచి, ముసలి వాళ్ళ దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బాధపడుతున్న విషయం. నిజంగా మనసున్న మనిషి కనుక ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది అనడానికి నిదర్శనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనసు లేనివాడు ముఖ్యమంత్రి అవుతే ఎలా ఉంటుందో ఆ రాష్ట్రం ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తున్న ప్రభుత్వం. ఈరోజు తాను తన పార్టీలో ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి, ఏ విధంగా మరి ప్రజల కష్టాలని పక్కన పెట్టి వారు ఇసుక కానీ నీళ్లు కానీ చివరికి దేవుళ్ళని కూడా ఈరోజు రాజకీయాలు చేసుకుంటూ ఎలా దోచేసుకుంటున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నాకు ఒకటే అర్థం కానిది, చేసే తప్పుడు పనులన్నీ వాళ్ళు చేస్తారు, మనం ప్రజల కోసం పోరాడితే మాత్రం మనల్ని సస్పెండ్ చేస్తారు. నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోతే ఏ విధంగా నా టేపులు మీరు రికార్డ్ చేస్తారు అంటూ సిగ్గు లేకుండా ఈరోజు అడుగుతున్నాడు. అసెంబ్లీలో జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్ ఒకసారి టెలికాస్ట్ అయితే అవి కాకుండా వేరే ఏ క్లిప్పింగ్ బయటకు వచ్చినా అది క్రిమినల్ కేసు అని తెలిసినా కూడా ఏ విధంగా రషెస్ని బయటికి పంపించి వాటికి డబ్బింగ్ చెప్పించి నా ఇమేజ్ను పాడు చేయాలని చూస్తూ నన్ను సస్పెండ్ చేయడం మీ అందరూ కూడా గమనించారు. నిజంగా నేను శిక్షార్హురాలనైతే చంద్రబాబు నాయుడికి శిక్ష వెయ్యాలా వద్దా మీరు చెప్పండి. వనజాక్షిని కొట్టిన చింతమనేనికి శిక్ష వెయ్యాలా వద్దా? నువ్వు మగాడివా, నీకు మగతనం అన్న అచ్చెన్నాయుడికి శిక్ష వెయ్యాలా వద్దా? దేవాలయం లాంటి అసెంబ్లీలో మీ అందరినీ ఇక్కడే పాతేస్తా, మీ అంత చూస్తానన్న బోండా ఉమని శిక్షించాలా వద్దా? ఈరోజు పేద ప్రజలకి న్యాయం చేయాలని బడుగు వర్గాల వారిని మినిస్టర్ చేస్తే వడ్డానాలు వంకీలని మీ పరువు తీసిన వాళ్ళకి శిక్ష వెయ్యాలా వద్దా? తప్పులన్నీ వాళ్ళు చేసి ఈరోజు మన మీద నింద వేయటం ఎలా ఉంది అంటే, గురివి గింజ సామెత ఉంటుంది కదా, దానికి కింద ఉన్న మచ్చ కనిపించదంట. పక్క వాళ్ళ మచ్చ గురించి వెతికినట్టు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు.
రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజల గురించి, ప్రజల సమస్యల్ని దూరం చేసే కోసం ఆయన ఆలోచిస్తే, వీరు ప్రజల తరఫున ఎవరైతే పోరాడుతారో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టడం కానీ, ఏ విధంగా వారి మీద దాడులు దౌర్జన్యాలు చేయటం కానీ, ఏ విధంగా వాళ్ళని సస్పెండ్లు చేయటం కానీ మీరు కళ్ళారా చూస్తున్నారు. నిజంగా ఇలాంటి ఒక రాక్షస పరిపాలన రావడానికి కారణం ఎవరు అని ఆలోచిస్తే మన ప్యాకేజ్ స్టార్ గుర్తొస్తారు. నేనున్నాను, నన్ను నమ్మి ఓటేయి అంటే ఓటేశాం. మొన్నటి వరకు మనం ప్రత్యేక హోదా గురించి పోరాడితే అదంతా కూడా సంజీవిని కాదు, దానికోసం మీరు పోరాడితే ప్రజలకు ఇబ్బంది తప్ప ఏమీ రాదు అన్నారు. కానీ ఎప్పుడైతే నువ్వు సినిమాల్లో గబ్బర్ సింగ్ అని కేంద్రంతో పోరాడటానికి రబ్బర్ సింగ్ అని అడిగితే, ఈరోజు తిరుపతిలో మీటింగ్ పెట్టి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పాడు అంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా నాకు థ్యాంక్స్ చెప్పారు చాలా మంది ఫోన్ చేసి. ఇన్ని రోజులు ప్రత్యేక హోదా వస్తేనే ఫ్యాక్టరీలు వస్తాయి, యువతకి ఉద్యోగాలు వస్తాయని తెలుసక్క, అయినా కూడా మా నాయకుడు క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల మేము ఏం చేయాలో తెలియకపోయింది, మీ పుణ్యమా అని ఈరోజు మాకు క్లారిటీ వచ్చిందని వారి ఫ్యాన్సే చెప్పారు అంటే తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యం. ఎందుకంటే రాజధాని లేకుండా రాష్ట్రం విడిపోయింది, మనం అన్ని రకాలుగా వెనకబడిపోయాం. ఈరోజు ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలి అన్నా 100% ప్రత్యేక హోదా కావాలి. కాబట్టే గల్లీ నుంచి ఢిల్లీ వరకు జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్షలు చేసి అన్ని యూనివర్సిటీస్లో మరి యువతను ఏ విధంగా చైతన్యం చేసి ఆ యొక్క ప్రత్యేక హోదా గొప్పతనం, అది వస్తే మనకు జరగబోయే లాభం గురించి చెబితే, ఈరోజు చల్లగా వచ్చి ప్రత్యేక హోదా కావాలని ఆ క్రెడిట్ కొట్టేయడానికి ఏ విధంగా నాటకాలు ఆడుతున్నారో మీ అందరూ కూడా కళ్ళారా చూడాలి. మొన్నటికి మొన్న కృష్ణా పుష్కరాల్లో ప్రత్యేక హోదా కోరిన వాళ్ళందరికీ కూడా పిండం పెట్టిన నాయకులు కూడా ఈరోజు ప్రత్యేక హోదాకి మేము సపోర్ట్ ఇవ్వంటున్నారు అంటే మీరు ఆలోచించాలి. జగన్ గారి సైడు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం ప్రజలకి 7 సంవత్సరాలుగా అండగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారే అని ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. కాబట్టి ఆ యొక్క ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య దూరం పెంచడానికి ఈ విధంగా మీటింగ్లు పెట్టారే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు పోరాడినప్పుడు దాని గురించి చూపించిన ఛానల్స్, పేపర్స్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి ప్రత్యేక హోదా కావాలి అనగానే అదేదో చాలా పెద్ద విషయం ఇప్పుడే తెలిసినట్టు ఏ విధంగా పబ్లిసిటీ ఇస్తున్నారో చూస్తే వారి యొక్క నీతిమాలిన రాజకీయాలంటో మీకు బాగా అర్థమవుతాయి. నిజంగా తన తండ్రి ఆశయ సాధన కోసం ఈ పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. తన తండ్రి ఆశయ సాధన కోసం ఏ తప్పు చేయకపోయినా మరి కటకటాల వెనుక అన్ని కష్టాల్ని కూడా ఏ విధంగా అనుభవించారో మీ అందరూ చూశారు. మీరు ఓడించిన ముఖ్యమంత్రిని చేయకపోయినా ఈ రోజుకి కూడా మీకు అండగా ఉండి ప్రతి ఒక్క సమస్య మీద కూడా పోరాడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారే అన్న విషయం మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు మాట తప్పరు, మడమ తిప్పరు, పేదవాడి కష్టాన్ని అర్థం చేసుకొని దానికోసం ఎంతటి విషయాన్నైనా, ఎంతటి పెద్దవారినైనా ఎదిరించగలరో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఢిల్లీ పెద్దలతో కూడా ఏ విధంగా ఆయన ఢీ అంటే ఢీ కొన్నారో మీ అందరూ కూడా కళ్ళారా చూసిన విషయం మనకు తెలిసిందే. కాబట్టి 40 ఏళ్ల వైఎస్ఆర్ గారి పౌరుషమే మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ పాలనని మళ్ళీ అందించగల దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్యాకేజీలకు, పవర్లో ఉన్న వాళ్ళకు భయపడకుండా ప్రజల పక్షాన నిలబడగలిగే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఒక మంచి నాయకుడిని మీరు ఎన్నుకోగలిగినప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది, మీరు బాగుంటారు, మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్గా శ్రీనివాస్ గారిని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేయడం జరిగింది. జిల్లా నాయకులందరూ కూడా ఆయనకు అండగా ఉండి ముందుకు నడిపించాలని మరి మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్స్లో మరి ఏ విధంగా
చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి కార్యక్రమాలు కానీ ప్రజా వ్యతిరేక విధానాలకి బుద్ధి చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా అందరి ఎమ్మెల్యేలని కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ వైఎస్ఆర్ జై జగన్ జై జై జగన్ వైఎస్ఆర్